హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సర్వే అనేటువంటిది అయితే జరుగుతూ ఉందన్నమాట. అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సర్వేకి సంబంధించి చాలామంది కూడా డైలీ మన ఛానల్లో కామెంట్స్ ద్వారా అడుగుతూ ఉన్నారు వివిధ రకాల క్వశ్చన్స్. అయితే మీ అందరి కోసం ఒక 10-11 ముఖ్యమైన క్వశ్చన్స్ అయితే గ్యాదర్ చేసి మీకోసమైతే తీసుకువచ్చాను. పాయింట్స్ గురించి అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో దయచేసి మీరందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి. సో ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు నేను చెప్పింది మొత్తం కూడా విన్నాక మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను కామెంట్స్లో. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా అప్డేట్ చేస్తూ ఉంటాను. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చేసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సర్వే అనేది జరుగుతుందన్నమాట. మీకు అందరికీ తెలిసిందే. సో ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు కూడా ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సర్వే అనేటువంటిది అయితే చేసుకున్నప్పటికీ సర్వే చేసుకున్న వాళ్ళకి కూడా కొన్ని డౌట్స్ అనేటువంటివి అయితే ఉన్నాయన్నమాట. అటు సర్వే చేసుకున్నటువంటి వాళ్ళకి, సర్వే కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళకి కూడా డౌట్స్ అనేటువంటివి అయితే ఉన్నాయి. అయితే అటు అందరి కోసం సంబంధించి నేను ఒక 10-11 రకాల క్వశ్చన్స్ అయితే గ్యాదర్ చేసి అయితే తీసుకువచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు ఒక విషయం అయితే చెప్పాలండి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సర్వే అనేటువంటిది ప్రజెంట్ చాలా దగ్గరలో కూడా నేను విన్నాను. ఆల్రెడీ జాబ్స్ చేస్తూ ఉన్నారు, అటువంటి వాళ్ళకి చేస్తున్నారు. అసలు జాబ్ ఏమి చేయకుండా ఉన్నటువంటి వాళ్ళకి కూడా చేస్తూ ఉన్నారు. జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఎందుకు చేస్తున్నారు? యాక్చువల్గా ఇది జాబ్ లేనటువంటి వాళ్ళ కోసం తీసుకొచ్చింది కదని మీకు డౌట్ అయితే రావచ్చు. అయితే మనకు జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళకు సంబంధించి ఒకవేళ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నట్లయితే, అంటే ఇంటి దగ్గరే వర్క్ చేసుకుంటున్నట్లయితే వాళ్ళకి ఈ యొక్క ఇంటర్నెట్ సదుపాయం అనేటువంటిది కల్పించడానికి సర్వే అనేటువంటిది అయితే చేస్తారు. వాళ్ళకి సపరేట్గా వాళ్ళని అడుగుతారు సర్వే చేసేటప్పుడు, మీరు జాబ్ చేస్తున్నారా లేదా, ఒకవేళ జాబ్ చేసినట్లే ఇంటి దగ్గరే చేస్తున్నారా లేదంటే డైలీ ఆఫీస్కి వెళ్ళి చేస్తున్నారా. ఓకేనా? సో వీటన్నిటికి సంబంధించిన ఆప్షన్స్ కూడా ఉంటాయి అక్కడ. సో ఈ విధంగా ఇద్దరికైతే చేస్తున్నారు. సో మ్యాక్సిమం చాలామంది కూడా జాబ్ లేనటువంటి వాళ్ళే ఈ సర్వే అనేటువంటిది కూడా చేయించుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎలా అప్లై చేయాలి? సో నేను ప్రీవియస్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశానండి, మళ్ళీ కూడా ఒకసారి అయితే ఇప్పుడు చెప్తాను. మీ అంతటా మీరు ఆన్లైన్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఆ అవకాశం కూడా ఉండదండి, అప్లై చేసుకునేటువంటి అవకాశం కూడా. ఎందుకంటే ఇవి కేవలము దీన్ని క్రెడెన్షియల్స్ మొత్తం కూడా గ్రామ వార్డు సచివాలయం అధికారులకు మాత్రమే ఇచ్చారనమాట ఆన్లైన్లో. సో కేవలం వాళ్ళు మాత్రమే లాగిన్ చేసి మీకు అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. మీ అంతటి మీరు చేసుకోవడానికి కుదరదు కాబట్టి సో మీరైతే ఏం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే వస్తారు, మీ ఇంటి దగ్గరికి వస్తారు, వచ్చి మీ డీటెయిల్స్ మొత్తం కూడా అప్డేట్ చేసుకొని సర్వే అనేటువంటిది కంప్లీట్ చేసుకొని అయితే వెళ్తారనమాట. ఫస్ట్ థింగ్ వచ్చి నెక్స్ట్ వచ్చేసి మనం వెళ్ళి అప్లై చేయాలా లేదంటే వాళ్ళే వస్తారా? చెప్పాను కదా, ఇప్పుడు మీరైతే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ సర్వే వచ్చేసి వాళ్ళంతటా వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చి చేస్తున్నారండి. సో మీరైతే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఎప్పుడు అని చాలామంది కూడా కమెంట్స్లో అడుగుతున్నారు. సో పర్టికులర్గా మనకు దీనికి ఈరోజు అని లాస్ట్ డేట్ అయితే ఇంకా ఏమీ కూడా ఫిక్స్ చేయలేదు ప్రభుత్వము. ఇది జరుగుతూ ఉంది, చాలామంది కూడా ఉంటారు కాబట్టి కొంచెం లేట్ అయ్యే ప్రాసెస్ కాబట్టి మనకి ఇంకా లాస్ట్ డేట్ అనేటువంటిది అయితే పర్టికులర్గా ఈ డేట్ వరకే చేయాలని ఫిక్స్ అయితే చేయలేదన్నమాట. నెక్స్ట్ ట్రైనింగ్ ఉంటుందా? అందరూ అడుగుతున్నటువంటి క్వశ్చన్, ట్రైనింగ్ ఏమన్నా ఉంటుందా? సో ట్రైనింగ్ వచ్చేసి ఖచ్చితంగా అయితే ఉంటుందండి. వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ మీద డిపెండ్ అపాన్ క్వాలిఫికేషన్స్. ఓకేనా? బేస్ చేసుకొని క్వాలిఫికేషన్ మీద బేస్ చేసుకొని ట్రైనింగ్ అనేటువంటిది అయితే ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఆ జాబ్ ఇచ్చాక ఆ జాబ్ మీద బేస్ చేసుకొని, ఓకేనా, ఏ రకమైనటువంటి జాబ్ ఇస్తే దానికి సంబంధించే ట్రైనింగ్ అనేటువంటిది ఖచ్చితంగా అయితే ఇస్తారు. సో మీకు ట్రైనింగ్ అనేటువంటిది లేకుండా మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి వర్క్లోకి వెళ్ళి చేయలేరు కదా ఎవ్వరు కూడా. సో ఖచ్చితంగా అయితే ట్రైనింగ్ అనేటువంటిది అయితే ఉంటుంది. నెక్స్ట్ డిగ్రీ వాళ్ళకి ఈ జాబ్ ఇస్తారా?
డిగ్రీ వాళ్ళకి కాదండి, ఇంటర్ వాళ్ళకి, 10th వాళ్ళకి, 1 to 10th చదివినటువంటి వాళ్ళకి, ఓకేనా. అసలు క్వాలిఫికేషన్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమీ చదువుకునేటువంటి వాళ్ళకి కూడా జాబ్ అనేటువంటిది అయితే ఇస్తారనమాట. ఓకేనా. అది వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని కూడా జాబ్ అయితే ఇస్తారు. అసలు ఏం చదువుకోలేనటువంటి వాళ్ళు ఉన్నట్లయితే దానికి తగిన జాబ్ అనేటువంటిది అలర్ట్ చేస్తారు. ఒక 1 to 10th వరకు ఏమన్నా చదువుకున్నట్లయితే దానికి సంబంధించిన జాబ్కి అలర్ట్ చేస్తారు. ఈ విధంగా ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, డిప్లొమా కావచ్చు, వాటికి సంబంధించినటువంటి జాబ్ని అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకున్నా ఇస్తారు, ఉన్నా కూడా ఇస్తారండి ఈ జాబ్ అనేటువంటిది. ఉన్నటువంటి వాళ్ళకి వస్తుంది, లేనటువంటి వాళ్ళకి కూడా వస్తుంది. ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటిది అవసరమా అంటే యాక్చువల్గా చాలామంది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కదా, మ్యాక్సిమం మనకు ఐటీ కంపెనీస్ అనేటువంటిది ఉంటాయని. సో ఐటీ కంపెనీస్లో నార్మల్గా అయితే ఈ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటిది మ్యాండరీ అండి నవేడేస్. ఎందుకంటే కమ్యూనికేట్ చేయాలి కదా, ఓకేనా. సో కమ్యూనికేట్ చేసేదానికి, మీరు వర్క్ చేసేటప్పుడు కమ్యూనికేట్ చేసేదానికి ఇంగ్లీష్ అయితే ఖచ్చితంగా అయితే అవసరం అవుతుంది ఐటీ జాబ్స్ అయితే. సో ఐటీ జాబ్స్ కాకుండా నార్మల్ జాబ్స్ అంటే వాటికి అంత అవసరం, అంత నీడేమీ లేదు. అది కూడా నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. జాబ్ మీద బేస్ చేసుకుని అయితే మీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ అవసరం, జాబ్ మీద, మీ యొక్క క్వాలిఫికేషన్ మీద, ఓకేనా. ఒక డిగ్రీ, బీటెక్ కావచ్చు, డిప్లొమా, ఎంబీఏ, ఎంసీఏ, ఆ విధమైనటువంటి క్వాలిఫికేషన్ మీద ఎవరైనా జాబ్ అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా అయితే నీడ్ అండి ఇంగ్లీష్ లాంగ్వేజ్. అంటే వాళ్ళది కొంచెం హై క్వాలిఫికేషన్ కాబట్టి దానికి తగ్గట్టు జాబ్ అయితే ఖచ్చితంగా ఐటీ ఫీల్డ్లో అయితే ఇస్తారు, అందుకొరకు చెప్తున్నాను. నెక్స్ట్, కంప్యూటర్ పరిజ్ఞానం అనేటువంటిది ఉండాలా. సో కంప్యూటర్ పరిజ్ఞానం కూడా క్వాలిఫికేషన్ బట్టే అండి. సో ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి కంప్యూటర్ పరిజ్ఞానం అంటే ఉండదు కదా. సో అటువంటి వాళ్ళకి వేరే రకమైనటువంటి జాబ్ ఇస్తారు, అంటే వాళ్ళకి తగ్గినటువంటి జాబ్ ఇస్తారు, ఓకేనా. సో 1 to 10th లోపల కూడా మ్యాక్సిమం అంత కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండదు. ఓకే, ఇంటర్, డిగ్రీ, బీటెక్ ఆ విధంగా ఉన్నట్లయితే అంటే లైట్గా ఉంటుంది. సో అయినప్పటికీ కంప్యూటర్ నాలెడ్జ్ అనేటువంటిది ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట. మీకు డిగ్రీ కావచ్చు, బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ ఇవి చదువుకున్నటువంటి వాళ్ళకు ఖచ్చితంగా అయితే ఉండాలి. దాని మీద బేస్ చేసుకొని మీకు జాబ్ అనేటువంటిది అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి జీతం అనేటువంటిది ఎంత ఉంటుంది. సో జీతం కూడా మీకు ఇచ్చేటువంటి జాబ్ మీదే డిపెండ్ అయి ఉంటుందండి, ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనకు చదువుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి జాబ్ అనేటువంటిది ఇవ్వాలి అనుకున్నట్లయితే, సో వాళ్ళకి సంబంధించి మనకు పర్టికులర్గా, ఓకేనా, ప్రొఫెషనల్ జాబ్ అయితే ఇవ్వరండి. మ్యాక్సిమం వాళ్ళ క్వాలిఫికేషన్ తగినట్టుగానే ఇస్తారండి జాబ్ అనేటువంటిది. అంటే డిపెండ్ అపాన్ జాబ్స్, ఎస్పెషలీ చెప్పాలనుకుంటే ఈ శాలరీ కూడా డిపెండ్ అపాన్ జాబ్స్ అనమాట. ఈ నాన్ ఐటీ జాబ్స్ కూడా ఉన్నాయి, వాటికి చూసుకున్నట్లయితే ఒక 15 to 20K అయితే ఇస్తారనమాట. నాన్ ఐటీ జాబ్స్ అనేట్టే ఏమేమి వస్తాయి, ఈ యొక్క కస్టమర్ కేర్ అవి కావచ్చు, నెక్స్ట్ అట్లాగే డేటా ఎంట్రీ జాబ్స్ ఉన్నాయి అవి కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్స్. వీటన్నిటికి సంబంధించి ఒక 15 to 20K అయితే ఇస్తారనమాట. ఈ విధంగా జాబ్ మీద బేస్ చేసుకుని అయితే ఉంటుంది శాలరీ కూడా. ఐటీ జాబ్ అనుకో మనకు 25-30 ఆ బిలో అయితే ఉంటుంది శాలరీ పర్ మంత్. ఇక ఎప్పటి నుంచి అయితే జాబ్స్ అనేటువంటివి అయితే ఇస్తారు. సో ప్రస్తుతానికైతే మనకు ఈ సర్వే అనేటువంటిది అయితే రన్నింగ్లో ఉంది. సర్వే కంప్లీట్ అయిపోయి దాని తర్వాత లిస్ట్ చేసుకొని, అంటే లిస్ట్ గ్యాదర్ చేసుకున్నారు లిస్టు. దాని తర్వాత వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కంపెనీస్తో టైఅప్ అయ్యి, ఓకేనా. సో అప్పుడు వాళ్ళతో మాట్లాడుకొని వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, సో ఎంతమంది కావాలి, ఎంతమందికి ఏ జాబ్స్ ఇవ్వాలి, సో ఇవన్నీ మాట్లాడుకున్నాక మీకు జాబ్స్ అయితే అలర్ట్ చేస్తారనమాట. సో కొంచెం లేట్ ప్రాసెస్ ఇది, లేట్ అయితే అవుతుంది ఖచ్చితంగా, బట్ ఇంత టైం వరకు అని చెప్పలేము. నెక్స్ట్ వచ్చేసి మగవారికి జాబ్స్ ఇస్తారా, అందరికీ ఇస్తారంటే మగవారికి కాదు, ఆడవాళ్ళకి కాదు, ఓకేనా. సో ఖచ్చితంగా అయితే మనకి ఏజ్ వచ్చేసి
18-50 బిలో అయితే ఉండాలండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అందరికీ అంటే మీరు చిన్నపిల్లలకు కూడా అనుకోవచ్చేమో. అంటే బిలో 18 వాళ్ళు కూడా అనుకోవచ్చు. అట్లా లేదు. 18-50 లోపు ఉండేటువంటి వాళ్ళకి మాత్రమే ఈ జాబ్స్ అయితే ఇస్తారనమాట. ఇక ఎప్పటి నుంచి జాబ్ చేయాలి? సో, మీకు లేట్ అవుతుంది. చెప్తాను నేనే ఎప్పటికప్పుడు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు. జాబ్ అనేటువంటిది మీకు మాక్సిమం ఒక 2 మంత్స్ కూడా పట్టొచ్చు. ఈ ఆల్ ఔట్ చేసేదానికి జాబ్ అనేటువంటిది మీకు క్వాలిఫికేషన్ బట్టి ఏ జాబ్ ఇవ్వాలని వాళ్ళందరూ కూడా టై అప్ అయ్యే కంపెనీస్‌తో ఆ జాబ్స్‌ని అయితే తీసుకొచ్చి మీకైతే ఇవ్వాలి కాబట్టి కొంచెం లేట్ అయ్యే ప్రాసెస్సే. ఓకేనా? సో, ఈ విధంగా అయితే మనకు ఈ విధమైనటువంటి క్వెషన్స్ అయితే చాలామంది కూడా అడుగుతూ ఉన్నారనమాట. నెక్స్ట్ ఇంకొంతమంది వచ్చేసి అంటే ఒక గ్రామంలో కేవలం 10 మందికే ఇస్తారా? లేదంటే 20 మందికే ఇస్తారా? అని అడుగుతూ ఉన్నారు. అట్లా అయితే ఏం లేదు. సో, ఎంతమంది ఖాళీగా ఉంటున్నా, జాబ్ చేసుకోకుండా ఖాళీగా ఉంటున్నట్లయితే అంతమందికి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది జాబ్. ఎందుకంటే ఇది ఎస్పెషల్లీ మనకు నిరుద్యోగుల కోసం అయితే తీసుకొచ్చారు కాబట్టి ఈ సర్వే అనేటువంటిది. సో, జాబ్ లేనటువంటి వాళ్ళని గుర్తించేందుకు ఫైండ్ ఔట్ చేయడం కోసమే ఈ సర్వే అనేటువంటిది చేస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం సో, అందరికైతే ఇస్తారు. జాబ్ లేనటువంటి వాళ్ళందరికీ కూడా. అంటే మంత్లీ శాలరీ ఎవరైతే సంపాదించుకోకుండా ఉంటుంటారో అటువంటి వాళ్ళకైతే ఖచ్చితంగా అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయితే అయింది.